Audio Jungle. ఇంట్లో చేసుకునే పని ఏదైతే ఉందో పాపకి క్యారేజ్ పెట్టడం కానీ ఇల్లు క్లీనింగ్ ఇటువంటివన్నీ క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత నేను బయట పనులు చేసుకుంటాను. ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ వర్క్ ఉందంటే మనం అలసిపోయి వస్తాం కాబట్టి అది చేసుకోలేము. ఓకే, అంటే చాలా మంది అయితే వర్క్ చేయడానికే అంటే 9 దాకా చేసామంటే మళ్ళీ రెస్ట్ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. మీరైతే మళ్ళీ వర్క్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, న్యూస్ రీడింగ్ అసలుకి మొట్టమొదట మీరు ఎందుకు చదవాలి అని అనుకున్నారు? కాలేజ్ డేస్లో నాకు ఒక అవకాశం వచ్చింది, న్యూస్ ఛానల్లో చేయొచ్చు కదా అని. ఓకే, వచ్చినప్పుడు నేను అంటే మాది పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళాలి అంటే కొంచెం నైట్ టైము ఇబ్బందిగా ఉండే రోజులు కాబట్టి అదే సిటీలో ఉండే వాళ్ళకి అవకాశం బాగుంటుంది అని చెప్పి అప్పుడు నాకు ఆ మైండ్లో ఉండేది. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి విజయనగరం వచ్చిన తర్వాత ఛానల్లో సిటీ కేబుల్ ఛానల్లో స్క్రోలింగ్ ఒకటి చూశాను. చూసిన తర్వాత వెంటనే ఇంటర్వ్యూకి వెళ్దామని మా హస్బెండ్ని అడిగాను. ఆయన కూడా ఎందుకు టీవీలో అని అనుకోకుండా ఆ ఇంటర్వ్యూకి తీసుకెళ్లారు. అప్పట్లో సిటీ కేబుల్, ఇప్పుడు వాజీ ఛానల్ అయింది. ఆ 200 మంది వచ్చిన ఇంటర్వ్యూలో నన్ను ఒక్కదాన్నే సెలెక్ట్ చేయడము, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేయడము. అప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఆ ఛానల్లో న్యూస్ రీడర్ గా మార్నింగ్ న్యూస్ కి వెళ్లేదాన్ని, యాంకరింగ్ కూడా చేశాను. ఆ తర్వాత ఫ్యామిలీ పిల్లలకి కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో మైత్రి మీడియాలో న్యూస్ రీడర్ గా కొనసాగిస్తున్నాను. ఓకే, పాలిటిక్స్ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? మహిళలు పాలిటిక్స్ లోకి రావాలా వద్దా? మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి నన్ను అడిగితే. ఓకే, పాలిటిక్స్ లో కూడా వస్తేనే, అంటే మగవాళ్ళే అన్ని చేస్తున్నారు కాబట్టి మనం తక్కువ అని కాకుండా ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క మగాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అవును, ఈ విషయంలో రాజకీయాల్లోకి రావాలి. వచ్చిన తర్వాత మనం ఇంకా మహిళలైతే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఒక మహిళ ఎంత చక్కగా దేశానికి సేవ చేసింది, ఆవిడ ఎట్లా చేసింది అనేది ఆవిడ ఆదర్శంగా తీసుకోవాలి. మనం నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళ రాజకీయాల్లోకి రావాలని నేను అనుకుంటాను. ఓకే, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఇలా బయటికి ఏమీ వద్దు అలా అంటే వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తూ ఉంటారు? అలా అనకుండా ఉండాలంటే ఏం చేయాలి మహిళలు అసలు? అంటే ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, హస్బెండ్ యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరు ఆపిన వాళ్ళు నాకైతే లేరు, సపోర్ట్ చేస్తున్నారు వెళ్ళాలి. ఎందుకంటే అందరూ చదువుకుంటున్నారు ఈ రోజుల్లో, జాబ్ చేస్తున్నారు. కాకపోతే జాబ్ అనేది వేరు, పాలిటిక్స్ వేరు, ఇండస్ట్రీ వేరు. అందులో పాలిటిక్స్ ఇండస్ట్రీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి ఎట్లా ఉంటాయి అంటే సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, తీసుకెళ్తే పైకి తీసుకెళ్తే, లేదంటే కింద పడేసి తట్టుకునే శక్తి ఉండాలి మహిళకి. ఒక సెన్సిటివ్ గా తీసుకుని అయ్యో మనం ఇట్లా చేశాం కదా అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి అది తీసుకోకూడదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటేనే ముందుకు వెళ్తాం, విజయం సాధిస్తాం. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ధైర్యం అంటే గుర్తొచ్చింది. లైవ్ పెట్టేస్తూ ఉంటారు, అసలుకి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు భయం అనిపించదా? అంత మంది ముందులో ఫోన్ తీసి లైవ్ పెట్టేస్తారు. అసలుకి నాకు ఎందుకో వేడివేడిగా వార్త అందించాలనే ఉంటది. ఎడిటింగ్ చేసి ఎప్పుడో సాయంత్రం పోస్ట్ చేద్దాంలే అంటే ఈలోపు మనకంటే చాలా ఛానల్స్ ఉంటాయి కదా. అది నాకు దొరికిన ఆప్షన్ అయితే లైవ్ పెట్టామంటే ఆటోమేటిక్ గా వ్యూస్ కూడా ఎక్కువ వెళ్తాయి. ఓకే, అయితే ధైర్యము అన్నారు కదా, ధైర్యం అంటే నాకు విజయలక్ష్మి విఎల్ మీడియా నీ వల్లే ధైర్యం వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత ఒక లేడీ, ఒక మహిళ బయటికి వచ్చి ఇట్లా న్యూస్ రంగంలో న్యూస్ రీడింగ్ దీంట్లో ఈ ఫీల్డ్ లో ఉంది, నాకు సపోర్ట్ గా ఉంటది అని చెప్పి నేను నీతో కలిసి జర్నీ చేస్తున్నాను. చాలా చోట్లకు వచ్చాను, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, కలెక్టర్ ఆఫీసుకు కానీ, పోలీస్ స్టేషన్ కి, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాను. ఆదర్శ మహిళ అంటే విజయలక్ష్మి అనే నేను భావిస్తాను. 10 మంది బాగుండాలి, మహిళలకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ఇంకా ఇంకా ఏదో ఒకటి సాధించాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉండాలి అని, అంటే వాళ్ళకి తెలియని వరకు కూడా నువ్వు నేర్పిస్తావు. ఒక మహిళకి బాధగా ఉంది అంటే నువ్వు చాలా సపోర్ట్ చేస్తావు. నేను కళ్ళారా చూశాను, నీతో ఉండడం వల్ల చాలా తెలుసుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఎందుకు ఉండాలనుకోండి, ఇంతకుముందు ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే సోషల్ ప్లాట్ఫామ్ లో మాట్లాడాలి కాబట్టి నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అందరికి ఒపీనియన్ షేర్ చేయాలి కాబట్టి తలా ఒక ఛానల్ ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఆదర్శంగా తీసుకుంటే నన్ను ఇంకొకరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ అయితే నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తూ ఉంటుంది.
సొసైటీలో అయితే మహిళలు చాలా స్మార్ట్ గా బతికేస్తుంటారు, తిరిగేస్తుంటారు, ఒక మాట అనేస్తుంటారు, కానీ దగ్గరకు వచ్చి చూస్తే ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్ గా అయితే అనిపిస్తూ ఉంటారు. అందులో నాకు సునీత గారు కూడా, అంటే ట్రావెల్ చేస్తేనే కదా ఒక వ్యక్తితో తెలిసేది మనకి ఆవిడ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు కుటుంబం కోసం, అలాగే తన ఇష్టాల కోసము అనేది నేను దగ్గర నుంచి చూశాను. అందుకే ఈ రోజు అయితే కొంతమందికైనా అంటే మోటివేషన్ గా ఉంటుందని అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా అసలు మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మహిళలందరూ భయపడకుండా ధైర్యంగా ముందు బయటికి రావాలి. ఓకే, బయటికి వస్తేనే అసలు ప్రపంచం ఏంటి అనేది తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని వంట చేసుకున్నామా, పిల్లలు ఫ్యామిలీ ఇదే అయితే చదువుకున్న సబ్జెక్ట్ కూడా మర్చిపోతాం. అవును, ఎంత చదువుకున్నా సరే అది ఇంటికే పరిమితం అవుతుంది, కానీ 10 మందికి అయితే ఉపయోగపడదు. బయటకు వస్తే మనకు తెలిసింది ఇంకో నలుగురికి షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలియంది మనం చెప్తాము, మనకు తెలియంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటామని నేను నమ్ముతాను. ఓకే, మొత్తానికి అయితే మహిళలందరూ బయటికి రావాలి, తెలుసుకోవాలి అంటారు.